హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ తన్వీరు వ్లాగ్స్. ఈరోజు నేను రిపోర్ట్స్‌తోని లాంగ్ వీడియోస్‌తోని వస్తానని చెప్పాను కదండీ! సో, ఈరోజు స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్‌గా నాకు ఆ రోజు ఫిఫ్త్ డే నాకు శశికళ మేడం అపాయింట్మెంట్ దొరికిందని చెప్పాను కదా! అది కూడా 29థ్ నాకు పీరియడ్స్ వస్తే 2 ఆగస్ట్‌కి నాకు దొరికిందనమాట. ఇక్కడ చూసుకున్న పనైతే మీరు 2 ఆగస్ట్ 2024 ఇది నా ఫస్ట్ విజిట్ నెంబర్ 1 ఫర్నాండిస్ హాస్పిటల్‌కి శశికళ మేడంది. సో, ఎంఆర్ నెంబర్ మనకిస్తారనమాట. ప్రతి పేషెంట్‌కి ఇస్తారు. ఈ నెంబర్‌తోనే నెక్స్ట్ మనం ఫర్దర్‌గా విజిట్ అవ్వాలన్నా ఆ నెంబర్‌తోని చూసుకుంటారనమాట. ఇంకా ఫైల్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అంటే అవసరం ఉంటుంది. కానీ ఎంఆర్ నెంబర్‌తోని వాళ్ళు చెక్ చేసుకుంటారనమాట. సో, ఇక్కడ ఫస్ట్ మనకి వెళ్ళంగానే ప్రీ కన్సల్టేషన్ ఉంటుందండి. ప్రీ కన్సల్టేషన్ ఏంటి అంటే మన హిస్టరీని వాళ్ళు ఒక పేపర్‌లో అన్నీ రాసుకుంటారనమాట. ఇలా టైప్ చేసుకుంటారు. మనం ఎన్ని హాస్పిటల్స్ తిరిగాము, ఎక్కడ చూయించుకున్నాము, ఇదివరకి మన పాస్ట్‌లో ఎక్కడ చూయించుకున్నాము, ఏంటి అనేసి. ఇక్కడ చూసారా, ఇక్కడ నేను సాయి అనిత హాస్పిటల్‌లో చూయించుకున్నాను. నెక్స్ట్ ఇది శ్రీ సాయి హాస్పిటల్‌లో చూయించుకున్నాను. నెక్స్ట్ లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్‌లో టోటల్‌గా నాకు ఓఐ అంటే ఓవ్యులేషన్ ఇంజెక్షన్ అండి. ఇంజెక్షన్ వేస్తారు కదా! హెచ్‌సిజీ ఇంజెక్షన్ అదే అనమాట. నేను ఇప్పటివరకి అనితలో 4 ఓఏఎస్ కంప్లీట్ అయిపోయాయి. చూసుకోండి. సో, ఇక్కడ ఏంటంటే ఫర్నాండిస్‌లో స్పెషాలిటీ ఏంటి అంటే ఫర్నాండిస్‌లో ఎక్స్‌పర్ట్ డాక్టర్స్ ఉంటారండి. సీరియస్‌గా చెప్పాలంటే ఫర్నాండిస్ హాస్పిటల్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అసలు సెట్ కాదు. కానీ ఏదో కొంచెం హోప్ పెట్టుకొని వెళ్ళాలన్నమాట. ఖచ్చితంగా అవుతాము అనేసి. సో, ఇక్కడ మేడం యాజ్ యూజువల్‌గా నాకు ఫోలిక్ యాసిడ్ ప్లస్ లెట్రోజోల్ టాబ్లెట్స్ సజెస్ట్ చేసిన తర్వాత నాకు స్కాన్ తీశారనమాట అదే డే. చూడండి 2 ఆగస్ట్ ట్రాన్స్‌వజనల్‌గా తీశారు. ప్లస్ అబ్డామినల్ కూడా తీశారనమాట. సో, ఇక్కడ తీసుకున్న తర్వాత ఈటీ చెక్ చేశారు. ఎండోమెట్రిక్ థియరమ్ అనమాట. నెక్స్ట్ ఇది రైట్ ఓవరీ అండ్ లెఫ్ట్ ఓవరీ నాకు పీసీఓఎస్ ఉంది. చూడండి పీసీఓఎస్ ఉందనమాట. సో, ఇది నా స్కాన్ డీటెయిల్స్. ఇది ఫస్ట్ డీటెయిల్స్ తర్వాత నాకు టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫాలిక్యులర్ స్టడీకి రమ్మన్నారు. ఇలా ఫాలిక్యులర్ స్టడీ పేజ్ ఉంటుంది. మీరు ఎన్ని డేస్ వెళ్తే అన్ని డేస్ ఇలా బాక్సెస్ ఇస్తారనమాట. సో, నాకు ఇక్కడ 16th డే రోజు నాకు మళ్ళీ స్కాన్ చేశారు. టాబ్లెట్స్ పెట్టారు కదండి. 16th డే రోజు నాకు స్కాన్ చేస్తే ఫాలికల్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఫాలికల్స్ అంటే ఎగ్స్, ఓవరీస్‌లో ఎగ్స్ ఎంత సైజులో ఉన్నాయి అనేసి ఇక్కడ అనమాట. మనకి మెచ్యూర్ ఎగ్, ఇక్కడ మెచ్యూర్ ఎగ్ ఏదైతే కొంచెం పెద్దగా ఉంటుందో అది మెచ్యూర్ ఎగ్ అనమాట. అది చూసుకొని మినిమం మనకి ప్రెగ్నెన్సీకి 8 mm ఈటీ ఉండాలి. సో, అది చెక్ చేసుకున్న తర్వాత నాకు హెచ్‌సిజీ ఇంజెక్షన్ సజెస్ట్ చేశారు మేడము. ఆ రోజు నాకు హెచ్‌సిజీ ఇంజెక్షన్ వేశారు. అంటే 16th డే రోజు వేశారనమాట ఎగ్ రిలీజ్ అవ్వడానికి. ఇంకా హస్బెండ్ వైఫ్ కలవమని చెప్తారు. ఇంకా నెక్స్ట్ పార్ట్ ఏమైంది, ఇంజెక్షన్ వేసుకున్నాక ఇంకెళ్ళమని చెప్పారు. ఇంటికి వెళ్ళమని చెప్పిన తర్వాత ఇంకా మాకు 10 డేస్‌కి మళ్ళీ రివ్యూకి రమ్మన్నారు. పాజిటివ్ వస్తే రమ్మన్నారు. లేకుంటే మళ్ళీ సెకండ్ డేనే రమ్మని చెప్పారు యాజ్ యూజువల్‌గా. సో, సెకండ్ డే వెళ్ళామా లేకుంటే పాజిటివ్‌తో వెళ్ళామా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.